నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనల పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతోందన్నటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోంది. ప్రధానంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అందుకు తీసిపోదన్నట్లుగానే కనిపిస్తోంది. మరి ఈ విధమైనటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది కన్ఫామ్ అయింది. ఆ పార్టీ అధినేతలు ఇద్దరు కూడా దాన్ని కన్ఫామ్ చేశారు. అనేక వేదికల మీద వాళ్ళ పోరాటం కూడా జరుగుతుంది. క్షేత్రస్థాయి నుంచి కూడా బలంగా రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేటువంటి సంకేతాలు వాళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక, ఆయన ఛానల్లో మాత్రం ఈ రెండు పొత్తుల్ని విచ్ఛిన్నం చేయాలి అనే విధంగా డిబేట్లు పెట్టి వార్తా కథనాలు ప్రచురించి అవన్నీ ప్రసారం చేసుకుంటూ ఇలాంటి కుట్రలు తెరదీస్తూ ఉన్నారు అనేటువంటి ఒక వాదన వస్తుంది. అసలు అంటే ఇలాంటి చర్యలు దేనికి సంకేతం అనుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతకు ముందు కూడా అంటే తెలుగుదేశం జనసేన కలవకుండా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి తనకి తెలిసిన కోటి దేవుళ్ళకి మొక్కున్నాడు. అందరూ అన్ని మతాల దేవుళ్ళకి మొక్కున్నాడు. ఈ రెండు పార్టీలు కలవకూడదు, ఈ రెండు పార్టీలు కలవకూడదు, ఈ రెండు పార్టీలు కలవకూడదు అని. కలవకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీకి ఏమో మీరు దమ్ముంటే మీరు 175 పోటీ చేయండి అని వాళ్ళకి, పవన్ కళ్యాణ్కి ఏమో దత్తపుత్రుడని, అన్నే ప్యాకేజ్ ఇస్తారని, ఇట్లా రకరకాల మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ప్రభుత్వ సొమ్ముతో పెట్టిన మీటింగుల్లోనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టడం మనం చూసాం. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే ఉక్రోషం పట్టలేక ఈ రెండు పార్టీలు కలిస్తే ఏమవుతుంది అనేది మీకన్నా నాకన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకు అంటే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ క్రియేట్ అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలియటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రలకి తెరలేపుతున్నాడు. ఇది మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు పార్టీలు కలిసి వ్యూహాలు రచిస్తున్నాయో దాన్ని ఎఫెక్ట్ ఆయనకి ఇప్పటికే అర్థమైపోయి మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇప్పటి వరకు అసలు తిరుగుబాటు అనేది లేదు. ఇప్పుడు ఆన రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, ఇటువంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఏదో ఒక మాట అన్నారు, పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్టీలో తిరుగుబాటు వస్తున్నది. అంటే నువ్వు టికెట్ ఇవ్వవా, ఎందుకు ఇవ్వవు, నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు టికెట్ అనే స్థాయిలోకి వచ్చేసారు అందరూ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్ల పర్వం మొదలైంది. ఎందుకు మొదలైంది తిరుగుబాట్ల పర్వం అంటే ఈ రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మొత్తం మారిపోయింది కాబట్టి, ఇంకా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అనేది తేలిపోయింది కాబట్టి ఆయన పార్టీలో తిరుగుబాట్లు మొదలైనాయి. ఇది లాజిక్ ఈ విధంగా చూసుకోవాలి. ఆయన పార్టీ లేదు, అట్లా కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అన్న సిచ్యుయేషన్ ఉంటే ఆయన పార్టీలో తిరుగుబాట్లు ఇంత ఉండేవి కాదు. ఎవరు టికెట్ రాకపోతే తలకాయ ఉంచుకొని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు ఈయనతోటి మనకెందుకు? చూశారు కదా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉందో చూశారు కదా. ఎవరన్నా ఎదురు తిరిగితే అణిచివేయటం, అసలు వాళ్ళని నామరూపాలు లేకుండా చేయటం, ఆ పోలీసులను ఉపయోగించుకోవటం, ఇటువంటి దుష్ట కార్యాలయం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే సాహసం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే ఎదురు తిరుగుతున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేశాడు. ఎవరో వెళ్ళి లేదండి మేము మాట్లాడతామంటే ఆయనతో మాట్లాడేది ఏంటి అన్నాడు. అంటే ఇటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలవటం. ఈ రెండు పార్టీలు కలయికతోటి వైసీపీకి భవిష్యత్ ఏంటో అర్థమైపోయింది కాబట్టి ఆ ఉక్రోషం ఎవరి మీద చూపించాలి? సొంత పార్టీ నాయకుల్ని బెదిరిస్తుంటే ఎదురు తిరుగుతున్నారు, బతిమలాడుతుంటే మాట వింటలేదు. లేదు వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇద్దామా, మళ్ళీ గెలవమేమోనని డౌట్, మళ్ళీ వాళ్ళకి కాదు కొత్త వాళ్ళకి ఇద్దామా, పార్టీలో తిరుగుబాట్లు. పోనీ డబ్బులు ఆశ చూపించేమన్నా ఉంచుకుందామా, నువ్వు 100 కోట్లు ఇచ్చినా ఎవడు ఉండేలాగా లేడు. నువ్వు పైగా డబ్బులు ఖర్చు పెట్టే అలవాటు ఉందా? లేదు. వాళ్ళు తీసుకొచ్చి డిపాజిట్ పెట్టాలి. అంటే రకరకాల కార్యక్రమాలతోటి జగన్మోహన్ రెడ్డి తను కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం తన పార్టీ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాడు. దీని మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలవటం. అయితే ఈ రోజున ఎవరైనా కూడా ఎన్నికలకు వెళ్తున్నాం అన్నటువంటి సమయంలో తమ పార్టీ బలాలేంటి,
లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, అవి సరి చేసుకుందాము, అవి సరి చేసుకుని వాటితో పాటుగా 4.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్నికల్లో ప్రజల ముందరికి వెళ్ళేటప్పుడు ప్రజాక్షేత్రంలో ఏం చేశాం ఇప్పటి వరకు అని చెప్పుకోవటం, అలాగే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, ఈ దిశగా రాజకీయాలు ఇంతకాలం చూసాం. కానీ ఇప్పుడు అసలు ఆ అంశాలు పక్కకు పెట్టేసి పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటున్నారు, లేదంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని కలుపుకొని వాళ్ళ క్యాడర్ని నాశనం చేస్తారు. ఎవరి పార్టీ క్యాడర్ ఎవరు నాశనం చేసుకుంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి సార్. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను అన్నాడో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ మీద అటాక్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసి పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయటం కూడా ఎట్లా అంటే కులాన్ని ప్రస్తావిస్తూ, అంటే కాపుల మొత్తాన్ని ప్రస్తావిస్తూ, అసలు వీళ్ళు చేస్తున్న డ్యామేజీ, వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటున్న డ్యామేజీ వీళ్ళకి సైకలాజికల్ స్టేజ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ని తిడుతున్నాం అనుకుంటూ కాపుల్ని మొత్తాన్ని తిడుతున్నారు, కాపుల మొత్తాన్ని అపహాస్యం చేస్తున్నారు, కాపుల మొత్తాన్ని తక్కువ చేసి చూస్తున్నారు, అసలు కాపుల సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. అసలు కాపు కులస్తులు వాళ్ళకున్న ఆత్మగౌరవాన్ని వీళ్ళు కించపరుస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో, పవన్ కళ్యాణ్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో కలిసిపోయాడు అన్న అక్కసుని ఎవరి మీద చూపిస్తున్నారు అంటే కాపుల మీద చూపిస్తున్నారు. దీంతో ఏమైంది అంటే మొత్తం సమాజంలో ఉన్న కాపులందరూ కూడా ఇదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తిడుతుందేంటి అన్న ఆలోచనలోకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరూ వచ్చి ఉన్నారు. ఈ రోజున వైసీపీ నాయకులు లేదు, వాళ్ళు మీరు చెప్పిన సాక్షి ఛానల్ లేకపోతే ఆ ఛానల్ ఈ ఛానల్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళ పార్టీకి చేసుకుంటున్న డ్యామేజ్ ఇది. మొత్తం కాపులు మొత్తాన్ని విలన్లు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు చూడండి, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ మీద విమర్శించాలంటే అంబటి రాంబాబుని ముందరకు తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు ఆ అంబటి రాంబాబు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ అదన్నీ చూస్తాడో లేదో నాకైతే డౌటే. ఎవరో చేస్తున్నారు, ఆ చేసేదంతా కూడా ఆయన పేరు మీద పోతున్నది. అతను ఏంటి అంటే ఎట్లయినా సరే సీటు తెప్పించుకోవాలి, పత్తనపల్లిలో గెలిచే అవకాశం లేదు, మళ్ళీ అక్కడి నుంచి రేపల్లకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ సత్తెనపల్లిలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు. కన్నా లక్షణానికి విపరీతమైన స్వింగ్ కనపడుతున్నది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అని డైలమాలో ఉన్న అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు, కాపులు మొత్తాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెడుతున్నాడు, కాపులు ఇట్లా అని చెప్పి పెడుతున్నాడు. ఈ విధమైన ఒక డైలమాలో, ఈ విధమైన ఒక సైకాలజీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. సార్, అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా, అంటే ఏంటి అసలు వీళ్ళు చేసింది చెప్పుకోకుండా ఈ విధంగా ప్రతిపక్షాన్ని తిడుతున్నారు అనేటువంటి, మరి ఆ అంశాన్ని వాళ్ళు ఆలోచన చేయట్లేదు అనుకోవాలా? వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 నెలల్లో 5 సంవత్సరాలు అయిపోతుంది. వీళ్ళు చేసింది ఏముంది? అప్పులు పెంచారు, అది చెప్పుకోలేరు. నిరుద్యోగ సమస్య పెంచారు, అది చెప్పుకోలేరు. పరిశ్రమలు తేలేదు, అది చెప్పుకోలేరు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, అది చెప్పుకోలేరు. ఇంక మరి వీళ్ళు ఏం చెప్పుకోగలుగుతారు? 3 రాజధానులు అని చెప్పాలి. 3 రాజధానులు పెట్టావా అని ఎవరన్నా అడిగితే తలదించుకోవాలి. పరిశ్రమలన్నీ బాగా వచ్చేసినాయి అని ఒక్క పరిశ్రమ, కొత్త పరిశ్రమ చెప్పు అంటే పేరు చెప్పలేరు, అందుకని తలదించుకోవాలి. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చావా అని అడిగితే ఇచ్చాం వాలంటీర్ ఉద్యోగాలు అని. ఇప్పుడు వాలంటీర్లే తిరుగుబాటు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చావా అంటే సమాధానం లేదు. మరి వాలంటీర్లను జాబ్ క్యాలెండర్లో పెడుతున్నావా? నీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమీ లేదు. వీళ్ళు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, చెప్పుకోవటానికి ఏమీ లేదు. మేము నవరత్నాలు ఇచ్చాము. నవరత్నాలు ఎవరికి ఇచ్చావు? ఆ నవరత్నాలు తీసుకున్న వాళ్ళ జీవన ప్రమాణాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమైనా మెరుగుపడ్డాయా అనేది చెప్పగలుగుతావా నువ్వు? చెప్పలేవు. అందుకని ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే, అతను సాధించిన ఘన విజయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం. అదొక్కటే
అదొక్కటి చేయటానికే అతను ముఖ్యమంత్రి అయ్యాడనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అయితే అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను పోయి అతనే తీసుకున్నట్టుగా అందరికి కూడా స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి, వాళ్ళు చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా ప్రతిపక్షాల మీద బురద జల్లాలి. మీరు మొన్న గమనించారో లేదో, నిన్న రాత్రి ఒక ట్వీట్ వచ్చింది, ఒక ప్రచారం మొదలుపెట్టారు. జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలను ఆపేస్తాడు, మీరు పాలిచ్చే గేదెని కాదనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకోమాకండి అని చెప్తున్నారు అనే ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆ స్లోగన్ తెలుగుదేశం వాడింది. చంద్రబాబు నాయుడు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీలకి 53 స్కీములు ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇవన్నీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని కాదని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారు, పాలిచ్చే గేదెని వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని అది కాపీ కొట్టి. చిన్న సబ్మిషన్, తెలుగుదేశం చేసిన ప్రచారం కాదు సార్, ఫస్ట్ ఈ స్లోగన్ అనేటువంటిది ప్రజల్లోంచే వచ్చింది. అంటే నేను అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అది. ఆ తెలుగుదేశం పార్టీ ఉద్దేశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేశాడు, దిగిపోతున్నాడు. ఇంకా అందుకని మేము వాళ్ళు పాలిచ్చే గేదెల్లాగా వాళ్ళు అభివర్ణించుకుంటూ చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమం ఆగిపోతుంది అన్న ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఆ ప్రచారం చేస్తున్న ఉద్దేశం ఏంటి అంటే అక్కడ మొత్తం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అందుకోసం నేను ఆ పాయింట్ చెప్పాను. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా 5 ఏళ్ల పాలనలో ప్రజలకి ఏం చేశామని చెప్పుకునేటువంటి ధైర్యం లేక, అంటే చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఏమీ చెప్పుకోలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో అంటే మళ్ళీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈ రోజున ప్రతిపక్షాలని ఉన్నటువంటి పొత్తుని విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా తప్పుడు ప్రచారాలతోటి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని కుతంత్రాలు పన్నుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ విధమైనటువంటి ప్రచారాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.